అలాగే గ్రామ పంచాయతీలలో ఇంకా 24-25 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు చెల్లించని వారు కొందరు ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దయచేసి అందరినీ కోరేది ఏంటంటే ఈ మార్చి 25 లోపు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా విధిగా ఎలాగైతే మనము ప్రతి నెల కరెంటు బిల్లు కడతామో అదేవిధంగా హౌస్ ట్యాక్స్ కూడా సంవత్సరానికి ఒకసారి కట్టవలసినటువంటి హౌస్ ట్యాక్స్ కూడా మీరే స్వతహాగా వచ్చి గ్రామ కార్యదర్శికి చెల్లించి తప్పనిసరిగా రసీదు కూడా పొందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే 2019 పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి పన్ను చెల్లించాలి, గ్రామ పంచాయతీ యొక్క సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను జగిత్యాల రూరల్ మండల పంచాయతీ అధికారి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ లిబరేషన్ స్కీమ్ అనేది జరుగుతుంది. అయితే ఇది 2020లో రెగ్యులేషన్ కొరకు ముందస్తుగా 1000 రూపాయల రుసుము చెల్లించిన వారికి ఈ స్కీమ్ ప్రారంభమైంది. తదుపరి ఈ స్కీమ్లో అందరినీ కూడా చేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఈ 1000 రూపాయలు ఎవరైతే కట్టారో వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా, వాళ్ళకు సంబంధించిన భూమి వివరాలు కూడా గ్రామ పంచాయతీలో ఉన్న పంచాయతీ కార్యదర్శి లాగిన్కి రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆ లాగిన్లో ఉన్నటువంటి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాల్ చేసి ఈ స్కీమ్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది మార్చి 31 వరకు, ఈ సంవత్సరం 2025 మార్చి 31 వరకు మాత్రమే దీనికి 25% కన్సెషన్ అంటే డిబేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఈ మార్చి 31 లోపల ఫీ చెల్లిస్తే 25% మీకు భూ యజమానులకు బెనిఫిట్ కూడా ఉంటుంది. తర్వాత కాలానుగుణంగా ఏప్రిల్లో మళ్ళీ బెనిఫిట్ ఉండదు. తర్వాత కూడా మార్కెట్ వాల్యూని బట్టి కూడా ఫీజు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అనేది ఒక ప్రజల కొరకు ఒక సులభతరమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది. అది మార్చి 31 వరకు మా కొరకు మాత్రమే ఉన్నది. అయితే దీనివల్ల రెగ్యులేషన్ అయిన తర్వాత మీరు భూములు అమ్ముకోవడానికి కానీ కొనడానికి కానీ చాలా సులభతరంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఫీ చెల్లించిన తర్వాత మేము ఇచ్చేటువంటి ప్రొసీడింగ్ ప్రభుత్వం తరఫున మీకు ప్రొసీడింగ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ ప్రొసీడింగ్ చూపిస్తే మీకు బ్యాంకులో ఎలాంటి ఇతర ఆధారాలు డాక్యుమెంట్స్ అడగకుండానే మీకు బ్యాంకు లోన్ కూడా వచ్చే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఇది మీ సేవలలో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మీ సేవలో సరైనటువంటి సమాచారం మీకు లభ్యం కాకపోతే గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిని కలిసి మీరు దీన్ని అప్డేట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరైనా కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఎల్ఆర్ఎస్కి వెళ్ళండి, లేని ఇట్లయితే గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలవండి. మీ అన్ని వివరాలు తెలిపి మీకు ఫీ పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీ పేమెంట్ కూడా మీరు గూగుల్ పే, కొంతమంది గ్రామాలలో బాంబేలో కానీ సౌదీలో కానీ అమెరికాలో కానీ దేశ విదేశాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ మీ సేవ అనేటువంటి పథకం అంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అట్లాంటి వారు ఎవరైనా ఉంటే గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంచాయతీ కార్యదర్శులకు పంపించినట్టయితే మీకు వెంటనే ఒక 10-15 నిమిషాల లోపల మీకు ఫీ పేమెంట్ చేసి మీకు రిసిప్ట్ ఇచ్చి మీకు ప్రొసీడింగ్ కూడా పంపించడం జరుగుతుంది. ఈ ఇట్టి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కొద్ది సేపటి క్రితం గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారు తిమ్మాపూర్ గ్రామాన్ని సందర్శించి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు విషయంలో అభివృద్ధి గురించి, డెవలప్మెంట్ గురించి పరిశీలించడం జరిగింది. అయితే చాలామంది ఈ భూ యజమానులు ఎప్పటికైనా పనికొస్తుందని చెప్పి ముందు చూపుగా చాలామంది వేరే గ్రామాల వాళ్ళు కూడా భూములు తీసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ లేకుండా హైదరాబాద్లో కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ లేదా బాంబేలో కానీ సౌదీలో కానీ
జీవిస్తున్నారు. మరి మార్చి 31 వరకే ఈ స్కీమ్లో 25% మన కన్సెషన్ ఉన్నది కాబట్టి వారిని సమన్వయం చేసి చెల్లింపు చేయవలసినటువంటి బాధ్యత మన పంచాయతీరాజ్ అధికారులందరి మీద ఉన్నది కాబట్టి ఇంతకు పూర్వమే డిపిఓ గారు గూగుల్ పే అండ్ ఫోన్పే ద్వారా ఎలా చెల్లించవచ్చు అనేది మనకు సిస్టంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి మన తిమ్మాపూర్ కార్యదర్శి రాఘవ మీకు ఆ గూగుల్ పే అండ్ ఫోన్పే ఏ ఆప్షన్లోకి వెళ్ళి ఎలా పే చేయాలి అనే వివరాలను మీకు తెలియజేస్తారు. అందరూ కూడా దయచేసి నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అయితే మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత lrs.telangana.gov.in అనేది ఎంట్రీ చేయగానే మనకి ఇట్లా హోమ్ పేజ్ అనేది వస్తుంది. ఈ హోమ్ పేజ్లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మనకు న్యూ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ LRS 2020 స్టాప్డ్. దీని కింద ఉన్న హోమ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా డిస్ప్లే వచ్చిన తర్వాత దీంట్లో ఈ గ్రీన్ బార్లో ఉన్న లాస్ట్ అప్లికేషన్ అనేటువంటి అప్లికేషన్ సెర్చ్ క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ సెర్చ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేయాలి. అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేస్తే మన దగ్గర ఉన్న G/JJTR/00154/2020 ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఫుల్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. అయితే వాళ్ళు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా మనము వ్యూ డాక్యుమెంట్స్లో చూసుకోవచ్చు. వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినారనే విషయము. అదేవిధంగా ఈ పక్కన ఉన్న ప్రొసీడ్ టు పే కొట్టిన తర్వాత మనకి ఏంటంటే మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఈ మొబైల్ నెంబర్ వచ్చేసి క్యాండిడేట్ అయినా కొట్టవచ్చును, లేక ఎవరిది కొట్టినా సరే ఓటీపీ అనేది వస్తుంది. ఇన్ కేస్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అందుబాటులో లేకపోతే మన నెంబర్ ఎంట్రీ చేసి ఓటీపీ కొట్టినా ఓటీపీ అనేది వస్తుంది. ఒకవేళ మన నెంబరే ఎంట్రీ చేసినాం అనుకోండి, మన నెంబర్ ఎంట్రీ చేయగానే మనకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేసేస్తే మనకు పేమెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి అన్నమాట. ఆ పేమెంట్ ఆప్షన్స్లో గూగుల్ పే, ఫోన్పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐదర్ ఏ విధంగానైనా పేమెంట్ చేస్తాము. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మళ్ళీ రసీద్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ చేసిన రసీదు క్యాండిడేట్స్కి ఇస్తే సరిపోతుంది అనమాట. ఇది మన గౌరవ డిపిఓ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ విధంగా అందరూ పంచాయతీ కార్యదర్శులు మీ సేవా సెంటర్కి వెళ్ళమని చెప్పే కంటే గ్రామ పంచాయతీ కార్యాలయానికి రమ్మని చెప్పేస్తే తొందరగా అవుతుందని చెప్పేసి అందరి అభిప్రాయము. థ్యాంక్ యూ అందరికీ.